హై ప్రోటీన్ దోస ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇది మన బ్లాక్ చెన్నా ఉంటుంది కదా! కాలా చెన్నా అంటాము. శనగలు, నల్ల శనగలు వాటితో వేసుకున్న దోసలండి ఇవి. చాలా టేస్టీ ఉంటాయి. హై ప్రోటీన్ దోస అండి ఇది నేను చెప్తున్నాను. పెసరట్టు కంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బావుంటాయి ఈ దోసలు. హెల్తీగా మంచిగా మనం ప్రోటీన్ దోసలు స్ప్రౌట్స్ వస్తాయి కదా చెన్నాకి. ఆ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకొని ఇలా దోసలు వేసుకోండి. చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్కి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఎలా చేశానో ఏంటో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఆ వీడియో స్టార్ట్ చేద్దాం, చూద్దాం రండి. హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో ఒక హై ప్రోటీన్ దోశ వేస్తున్నాము. అది చూపిస్తున్నాను నేను. హై ప్రోటీన్ దోశ అని ఎందుకంటున్నా అంటే ఇది రెగ్యులర్ దోశ కాదు. చూసారు కదా, వీటిని మనం కాలా చెన్నా అంటారు, నల్ల శనగలు. సో వీటితోటి అనమాట. ఇవి తెలుసు అందరికీ ఎంత ప్రోటీన్ ఉంటుందో, హై ప్రోటీను. మనం పెసరట్టు అంటాం కదా, పెసరట్టు లాంటిదే ఇది కూడా. సో దీంతో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి నేను ఒక 1 కప్పు తీసుకున్నాను. ఈ 1 కప్పు మనము ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. అంటే మినిమం కనీసం ఒక 6-7 అవర్స్ అన్నా ఈ శనగలు నానాలి. నానితేనే బాగుంటాయి. ఆల్రెడీ నేను నానపెట్టేసుకున్న శనగలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఓవర్ నైట్ శనగలు అనమాట. సో ఇవి బాగా సోక్ అయిపోయాయి, చూసాయి కదా. కొన్నిటికి స్ప్రౌట్స్ కూడా వచ్చాయి. ఇంకొన్ని రోజులు మనం ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి స్ప్రౌట్స్ కూడా వస్తాయి. స్ప్రౌట్స్ తోటి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ప్రస్తుతం నా దగ్గర ఇట్లా ఉంది. సో నాకు ఈరోజు అవసరం ఉంది కాబట్టి నేను వాడేసుకుంటున్నాను. స్ప్రౌట్స్ దాకా వెళ్ళలేదు. సో దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకోవడానికి ఏమేం చేయాలో చూద్దాము. మనం ఈ చెన్నాని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి మనకి క్రిస్పీనెస్ రావాలి కదండి. ఓన్లీ వీటితోనే మనకి రాదు. సో దీనికి నేను ఒక 1/2 కప్పు ఈ సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ, ఇది కూడా యాడ్ చేసుకుంటాను. ఇది మనకి ఒక 1 కప్పు ఇవి శనగలు అయితే మనం 1/2 కప్ సూజీ వేసుకోవాలి. అలాగే కొంచెము దోశ కదా, కొంచెం మనకి కొంచెం పులుపులకు కూడా అనిపించాలి కాబట్టి సో కొంచెము హోమ్ మేడ్ కర్డ్ అనమాట, యోగర్ట్. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే అల్లం ముక్క, ఇదిగోండి ఇది వెల్లుల్లిపాయి, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ తర్వాత యూజ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపేసి నేను ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. ఇందులో మనము ఒక చూసారా మనకి జింజర్, ఇది అల్లం వేసుకుంటున్నాము. ఇది కంపల్సరీ అండి. ఇది కొంచెం హై ప్రోటీన్ కదా, మనకు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకని కంపల్సరీ అల్లం అయితే వేసుకోవాలి. ఒక 2 ఇదిగోండి గార్లిక్ వేసుకుందాము. అలాగే కొంచెం స్పైస్ కోసం ఒక 3 గ్రీన్ చిల్లీస్, ఈ కర్రీ లీవ్స్ వేసేసుకుందాము. అలాగే కొంచెము మనము ఇదిగోండి జీరా ఒక 2 టేబుల్ స్పూన్స్ స్మాల్ది ఇట్లా వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అనమాట. దీనికి మనకి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఒక 1/2 కప్పు కర్డ్ ఉంటుంది. 1/2 కప్ కర్డ్ చూసారా, దీన్ని కూడా వేసేస్తున్నాను. సో ఇవి ఇంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం టర్మరిక్ కూడా వేసుకుందాము, కలర్ మంచిగా ఉంటుంది. సో ఇందులోనే ఇప్పుడు నేను ఇదిగోండి సూజీ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో నేను ఇది 1 కప్పు స్మాల్ కప్పు, దీని కూడా మెజర్మెంట్లో నేను మీకు ఒక 1/2 కప్పు వేసి చూపిస్తాను కదా. మంచిగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. ఇందులోనే నేను ఇప్పుడు ఇదిగోండి ఒక 1/2 కప్పు ఇక్కడ చూసారు కదా సూజీ కూడా వేసుకుంటున్నాను. మీకు సూజీ వద్దనుకుంటే ఉప్మా రవ్వ, రైస్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే, కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసము. సో నేను ఇక్కడైతే రైస్ వాడటం లేదు, సూజీ వేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసేసుకుంటాను. వేసుకున్నానండి నేను, చాలా తక్కువ చూసారా, 1/2 టీ స్పూన్ కూడా లేదు. బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అంటాం కదా, అది కూడా వేసుకుందాము. చూసారా, నేను మంచిగా ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. మనం దీంట్లో కొంచెం ఇప్పుడు తిన్నుగా ఉందని వరి అవ్వద్దు. ఇది యాక్చువల్గా సూజీ వేసాను కదా, సూజీకి థిక్నెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీని ఒక 20 మినిట్స్ నేను పక్కన పెట్టేసుకుంటాను. సో ఈ సూజీ కూడా దీంట్లో మంచిగా సోక్ అయిపోయి ఈ బ్యాటర్ అంతా కొంచెం థిక్ అయిపోతుంది. సో దీనికి కొంచెంసేపు మనము రెస్ట్ ఇద్దాము. దీనికి చట్నీ కావాలి కదా, దీనికి చట్నీ చూపిస్తాను.
యాక్చువల్గా ఇది హై ప్రోటీన్ దోశ కాబట్టి దీనికి పీనట్ చట్నీ, సౌత్ ఇండియన్ స్టైల్ పీనట్ చట్నీ కానీ అవి అంత సెట్ కాదు. అంటే చేసుకోవచ్చేమో కానీ బట్ నాకైతే అవసరం లేదు. నేను దీనికి నార్త్ సైడ్ వాళ్ళు చేసుకున్నట్టు నేను ఒక గ్రీన్ చట్నీ చూపిస్తాను. సో ఆ గ్రీన్ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. గ్రీన్ చట్నీ అని చెప్పాను కదండి, ఇదిగోండి మన దగ్గర సిలాంట్రో ఉంటుంది కదా, కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, నేను ఈ బ్యాటర్లో కొంత ఈ సిలాంట్రో కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసము. మనకి కావాలంటే మింట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సిలాంట్రో మాత్రమే, కొత్తిమీర మాత్రమే ఒక ఫిస్ట్ ఫుల్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది కొత్తిమీర, పుదీనా, మనకు కొంచెం కారం కావాలి కాబట్టి ఒక 3 మిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఇన్ని గార్లిక్ అవసరం లేదు. సో ఒక 2 గార్లిక్ వేసుకుందాము, కొంచెము కరివేపాకు అనమాట. ఇవన్నీ కొంచెం జీలకర్ర వేసి పచ్చిగానే రాగా గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండ్ చేసుకొని ఇదిగోండి నేను కర్డ్ చట్నీ చేసుకుంటున్నాను, ఇందులో కలిపేసేసుకుందాం. తర్వాత పోపు వేసుకోవచ్చు. కర్డ్ వేసేసుకొని ఆ గ్రీన్ లీవ్స్ అన్నీ వేసేసి మంచి గ్రైండ్ చేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మనము సీజనింగ్ చేసుకున్నాము పోపు. సో కొంచెం చూడడానికి బాగుంటుంది కదా, మరి రాగా లేకుండా. ఇది కంప్లీట్గా రా చట్నీనే, కాకపోతే జస్ట్ కొంచెం మనం ఇట్లా పోపు వేసుకున్నాం. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని దోశలు స్టార్ట్ చేసుకున్నాం. సో దీని మీద ఇప్పుడు కొంచెము మనం ఆయిల్ స్ప్రే చేసుకున్నాము. కావాలంటే గీత కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఒక దోశ ఆయిల్తో వేసుకున్నాం. మన దోశ కుక్ అవుతూ ఉంది. బ్యాక్ సైడ్ మంచిగా రెడ్గా రోస్ట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకున్నాము. చూడండి దోశ కూడా ఎంత మంచిగా లేస్తుందో, స్టిక్ అవ్వకుండా ఎంత బాగా వస్తుంది కదా. జస్ట్ మనకి పెసరట్టు లాగే అనమాట. చూడండి ఇప్పుడు మనం తిప్పేసుకుందాం దోశని. చూడండి కలర్ చూసారా, అద్భుతంగా ఉంది. సో ఈ దోశని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక దోశ వెజిటేబుల్స్తో వేసుకుందాము. దోశ వేసుకున్నామండి, ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీని మీద ఇప్పుడు నేను కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను, అండ్ సన్నగా తరుముకున్నటువంటి క్యారెట్, కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొత్తిమీర అంతా వేసేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకుంటున్నాను. మన దోశ సిజ్లింగ్ అవుతుంది, చూసారా, తెలిసిపోతుంది కదా, మంచి క్రంచీగా వచ్చేస్తుంది దోశ కూడా. చాలా బాగుంది. దోశ తీసుకుంటున్నాం మనము, చూసారు కదా ఇట్లా లేసి వచ్చేస్తున్నాయి దోశలు మంచిగా. ఒక్కసారి అలా ఫోల్డ్ చేసేసి అలా పెట్టేద్దాం కొద్దిసేపు, ఇన్సైడ్ కూడా కుక్ అవుతుంది. ప్యాన్ మంచిగా తుడిచేసుకొని మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాము. నేను హోమ్ మేడ్ కారం వేసుకుంటున్నానండి, కోకోనట్ అండ్ గార్లిక్ పౌడరు. ఇది ఇంట్లో నేను తయారు చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, చూసారా. కొన్ని వెజిటేబుల్స్ తోటి కొన్ని ఇలా. సో దీనికి ఇప్పుడు మళ్ళీ మనం కొంచెము ఆయిల్ స్ప్రే చేసేసుకుంటాను. చూడండి ఇప్పుడు దీన్ని కొంచెము స్ప్రెడ్ చేస్తాను స్పైస్. ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని
కొంచెం దోశని రోస్ట్ చేపించుకుందాం. కోకోనట్ పౌడర్ వేసుకున్న మనం ఈ దోశ కూడా రెడీ అవుతుంది. సో దీనిని కూడా మంచిగా చూడండి దోశ ఎలా లేస్తున్నాయో. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందాము. నిండా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా పెట్టేసుకొని చూసారా, ఇంకా 1 మోర్ దోశ వేసేసుకుంటున్నాను. సో ఈసారి కూడా వెజిటేబుల్స్ పెట్టేసుకున్నాము. నాకైతే 4 దోసెస్ సరిపోతాయి ఈరోజు. సో 4 దోసెస్. సిలాంట్రో వేసుకుంటున్నాను. సో 4 వెరైటీస్ ఉంటాయి కదా, సో ఇలా అన్నమాట. ఇది కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని చాలా బాగుంటాయండి. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఇది సీక్రెట్ కాదు, జస్ట్ ఫన్నీ. ఇప్పుడు సౌత్లో ఎంటైర్ ఇండియాలో శ్రావణ మాసం నడుస్తుంది కదా. సో ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు చేసుకుంటాము, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి. శ్రావణ మాసం పూజల్లో మామూలుగా లేడీస్ తాంబూలాలకు పిలిచినప్పుడు మనకి యూజువల్గా ఈ కాలాచెన్న, ఈ శనగలు ఇస్తూ ఉంటారు వాయినాలుగా. అవన్నీ తెచ్చేసి మనం పడేస్తూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు, సమ్టైమ్స్ ఏదో చేసుకుంటాము. సో అలాంటివన్నీ వేస్ట్ చేసుకోకుండా ఎలాగో వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు నానబెట్టేసి బాగా సోక్ చేసినటువంటి శనగలు ఇస్తారు స్ప్రౌట్స్ తోటి. అవన్నిటిని తెచ్చి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా దోశలు వేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ దోశలు ఎంత టేస్టీ ఉంటాయంటే మీ పెసరట్టును బీట్ చేస్తాయి. హై ప్రోటీన్ దోశలు ఇవి, చాలా బాగుంటాయి. తీసుకోండి, ఎక్కువ తినద్దు, 2 దోశ అంతే. సో చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఈసారి ఈ శ్రావణ మాసంలో శనగలను వేస్ట్ చేయకుండా ఈ దోశలు తయారు చేయండి ఫ్రెండ్స్. చేసుకున్నాను చూడండి, సౌండ్ కూడా క్రంచిగా వస్తుంది. సో దోశ డన్. మన దోశలు రెడీ అయిపోయినాయి. ఇంత బాగుంటాయి చూడండి అన్నీ. నేను ఇలా చేసేసుకున్నాను కదా, మన కర్డ్ చట్నీ విత్ కొరియాండర్ అండ్ మింట్ చట్నీ రెడీ. సో మనకి హోమ్ మేడ్ ఏదో ఒక పిక్కలు ఉంటుంది కదా, ఇదైతే నేను మ్యాంగో పిక్కలు తీసుకున్నాను, హోమ్ మేడ్ పిక్కలు. ఇవి చాలా బాగుంటాయి. చూడండి, నేను ఇట్లా ఒక దాంట్లో పెట్టేసుకొని తర్వాత సర్వింగ్ పెట్టేసుకుంటాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీకు అందరికీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఓకే, మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే చక్కగా చూడండి. ఫుల్గా నచ్చిందైతే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ పేరు ఎక్కడ కనిపించదు, ఏమీ ఉండదు. లైక్ చేయండి. సో షేర్ చేయండి అందరికీ. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఈ దోశ ఎలా ఉందో మా హస్బెండ్ని టేస్ట్ చేసి చూడమని చెప్తామా అండి. చూడండి, తను మన గ్రీన్ చట్నీ తోటి డిప్ చేసుకొని టేస్ట్ చేస్తున్నారు. సూపర్, అద్భుతం, చాలా బాగుందంట. మీరు ట్రై చేయండి, నేను దీంతో కూడా ట్రై చేస్తూ ఉండండి. మామిడికాయ, హోమ్ మేడ్ మామిడికాయ, ఇది తొక్కు పచ్చడి. వావ్, మీరు గ్యారంటీ ట్రై చేయండి అండి, సూపర్గా ఉంది ఇది కాంబినేషను. నేను చెప్తున్నానండి, మేమైతే కొంచెం డైట్లో చేస్తున్నాము. ఈ డైటింగ్లో మా హస్బెండ్కి నేను డైట్ ఫుడ్ ఇస్తున్నాను. తన కోసమే చేశాను. ఇది చాలా బాగుంది, ప్రోటీన్ దోశ. కొంచెం కార్బ్స్ తగ్గించుకొని ఇలా ప్రోటీన్ దోశ తీసుకుంటే మంచిదే కదా. కొంచెం మనకి హెల్తీ వర్షన్లో వెజిటేబుల్స్ వేసుకొని ట్రై చేయండి అందరూ. ఓకేనా?